మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని డాక్టర్స్ కాలనీలో 774, 75, 76, 78, 79 సర్వే నెంబరుల గల 4000 గజాల పార్కు స్థలానికి కబ్జాకు గురి కావడంతో కాలనీ వాసులు హైడ్రాను కలిసి వినతిపత్రం అందజేశారు. దానిపై స్పందించిన హైడ్రా అధికారులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న 4000 గజాల పార్కు స్థలాన్ని స్వాధీనం చేసుకుని ఆ స్థలం చుట్టూ హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేశారు. కాలనీ వాసులు మాట్లాడుతూ 1985లో 27 ఎకరాల స్థలం లేఅవుట్ చేయడం జరిగిందని, అప్పట్లో 4000 గజాల పార్కు స్థలం వదలడం జరిగిందన్నారు. వదిలిన పార్కు స్థలాన్ని 2006లో బోగస్ డాక్యుమెంట్లు సృష్టించి ఆ స్థలాన్ని వేరే వాళ్లకు అమ్మటం జరిగిందన్నారు. దానిపై కాలనీ వాసులు ప్రభుత్వ అధికారులకు వినతి పత్రం అందజేసినా అధికారులతో ఎటువంటి స్పందన లేకపోవడంతో కాలనీ వాసులు హైడ్రా అధికారులను ఆశ్రయించడం జరిగింది. వారు స్పందించి హైడ్రా అధికారులతో వాటిలో ఉన్న బోర్డులను తొలగించి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. గతంలో ఎవరూ చేయలేని పనిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రా అధికారుల ద్వారా దీనిని స్వాధీనం చేసుకుని కబ్జాకు గురైన స్థలాన్ని కాపాడినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి హైడ్రా అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. మన పోచారం మున్సిపాలిటీలోని డాక్టర్స్ కాలనీలో ఈ సర్వే నంబర్ 774, 775 వెంచర్ అనేది 1985లో అయినది. అప్పుడు వెంచర్లో 4000 గజాలు కేటాయించారు పార్క్ ప్లేస్కి. అది కబ్జాలో ఉండి వాళ్ళు గుర్తించలేకపోయారు. ఇప్పుడు అందరూ కాలనీ వాసులు అందరూ సర్వే చేయించి దాన్ని గుర్తించి ఇక్కడ 4 రోజులకి ఉన్న 4000 గజాలు ఉన్నది. ఇక్కడ ఇది 2020లో కాలనీ వాసుల మీద కేసు అయినది. ఇది కోర్టులో కూడా నడుస్తున్నట్టున్నది. అది 2004 నుంచి నడుస్తున్నది. అది మనంతా గుర్తించుకొని ఇక్కడ ఈ ప్లేస్లో మనం ఒక కమిటీ వాళ్ళైనా సంథింగ్ అందరు బతుకమ్మ అయినా ఏదైనా అక్కడ గల్లీలో ఆడుతున్నారు. అందరూ కమిట్ అయ్యి ఈ 4000 గజాల్లో అన్ని మంచి డెవలప్ చేయాలని చెప్పి అందరూ ఒక్కటయ్యారు. అందరు డెవలప్ కోసం ఎదురు చూస్తున్నాము. ఈ హైడ్రా వాళ్ళు కూడా మా నోటీస్ ప్రకారం వచ్చి ఇక్కడంతా గుర్తింపు కోసం వాళ్ళు వచ్చి మాకు చేస్తున్నారు. ఇక్కడ మీడియా పర్సన్ కూడా థ్యాంక్ యూ కవర్ చేస్తున్నందుకు మమ్మల్ని. ఇంకెన్నో ఉన్నాయి చేసేటి, దాని కూడా మీ సపోర్ట్ ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రాపర్ గా ప్లేస్ లేదు. పిల్లలు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇంట్లోనే ఉండి అపార్ట్మెంట్లలో ఉండి ఆడుకోవడానికి ప్లేస్ లేక పిల్లలు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంత పెద్ద ప్లేస్ ని కబ్జా చేసి బడా నాయకులు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ప్లేస్ ని మొత్తం ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ప్లేస్ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరూ కబ్జాలు చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ హైడ్రా వల్ల చాలా బిల్డింగ్స్ అట్లా పర్మిషన్ లేనివన్నీ తీసేయడం, ఇట్లాంటి పార్కు అన్ని క్లీన్ చేయడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఇన్ని డాక్టర్ కాల్సిన మొత్తంలో అసలు పార్క్ అనేదే లేదు. ఇక్కడ మేము ఎక్కడికైనా ఆడుకోవడానికి వెళ్ళడానికి, బతుకమ్మ ఆడడానికి, జెండాలు ఎగరేయడానికి కానీ ఎట్లాంటి ప్లేస్ కేటాయించబడలేదు. ఇక్కడ కేటాయించబడిన ప్లేస్ లో కబ్జా చేయడం ఇది చాలా డేస్ నుంచి కోర్టులలో తిరుగుతున్నది అనేది చాలా బాధాకరంగా ఉంది. మేము వీళ్ళ హైదరాబాద్ వచ్చి ఇదంతా క్లీన్ చేస్తున్నారు అనేది విషయం మాకు చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా ముందు దీంట్లో పిల్లలు ఆడుకోవడానికి మంచివి పెట్టాలని, జారుడు బండ అట్లాంటివి ఆడుకోవడానికి, మహిళలు కూడా రోడ్డు పైన నడవడానికి కంఫర్టబుల్ గా ఉండదు కదా. ఇట్లా పార్కు లాంటివి ఉండడం వల్ల అందరూ వాకింగ్ చేయడానికి దేనికైనా దాని వల్ల కూడా పిల్లలకి బాగా మంచిగా ఉంటది. మేము కూడా హెల్దీగా ఉండడానికి ట్రై చేస్తాము. అందరం వాకింగ్ చేయడం వల్ల అందరూ కూడా హెల్దీగా ఉంటారు. పార్క్ కోసం ఇట్లా నీట్ గా చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది మా అందరికి. ఎస్పెషల్లీ మహిళలకు బతుకమ్మ ఆడుకోవడానికి ఒక ప్లేస్ అంటూ ఉంటదని మాకు అనిపిస్తుంది. అట్లానే జెండా ఎగరేయడానికి ప్రతిసారి జెండా ఎగరేయడం రోడ్డు పైన చేయడం వల్ల చాలా బాధగా ఉంది. ఇట్లా ఏదన్నా ఫెస్టివల్స్, చిన్న ఫంక్షన్ లాంటివి పిల్లలు ఆడుకోవడానికి అట్లాంటివన్నీ మేము ఈ ప్లేస్ లో ఆడుకుంటాము. ముందు ఇంకా చాలా ఆనందంగా ఉంటదని మేము అనుకుంటున్నాము. ఈ హైడ్రా వల్ల దాని వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క సర్వే నంబర్ 774, 75, 777, 778 అని జాఫర్ అలీ దగ్గర ఆమ్దాల బాలచెట్టి తీసుకోవడం జరిగింది. వారి తర్వాత వారి కుమారులు ఆమ్దాల పెద్ద నరసింహ, చిన్న నరసింహ, రాములు, వెంకటయ్య వీళ్ళు లేఅవుట్ చేశారు. లేఅవుట్ చేసినప్పుడు మళ్ళా దాంట్లో ఏ విధంగా డిస్ప్యూట్ వచ్చిందో కానీ వీళ్ళు కోర్టుకు పోయారు. 85 కోర్టుకు పోతే కోర్టు కూడా పరిష్కారం అయ్యి దాన్ని మొత్తం లేఅవుట్ చేసిర్రు. దాంట్లో పార్క్ జాగా 4000 గజాలు పార్క్ జాగా వదిలేరు. మళ్ళీ తర్వాత ఇదన్నీ ప్లాట్లు అయిపోయినాయి, అంత అయింది. మళ్ళా 2006లో ఆందాల బాలచెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళ మనుమలు
అప్పటికి 64 లాంటి వాళ్ళు పుట్ట కూడా పుట్టలే కొందరు. కానీ ఈడ వాళ్ళ పేరు మీద బోకస్ డాక్యుమెంట్ సృష్టించి పాస్బుక్లు చేసి వాళ్ళు ఆందాల రమేష్ అని చెప్పి ఈ యొక్క 4000 గజాలు పార్కు జాగా రిజిస్ట్రేషన్ ఎవరికి కుల్కర్ దేశం శ్రీరాములు వాళ్లకు అమ్మిరు. వాళ్ళు మళ్ళా తర్వాత దేశం లక్ష్మీనారాయణ కమ్మిండు. ఆయన అందరికి 800 గజాల చొప్పున రిజిస్ట్రేషన్ చేసి 800 గజాల చొప్పున పంచాయతీ నుంచి కూడా పర్మిషన్ తీసుకోరు. మళ్ళీ వాళ్ళు తీసేసి మళ్ళా 200 గజాల లెక్క వాళ్ళు సోమాని పట్నా సోమాని వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు తీసుకొని ఇప్పుడు కోర్టుకు పోయి ఈ 5 మంది కోర్టుకు పోయారు. కోర్టుకు పోతే గ్రామ సర్పంచ్కి కానీ సెక్రటరీకి 2 వార్డు మెంబర్లకు 3 పంపించారు, నాకు లేదు. మళ్ళా తర్వాత వాళ్ళ 3 కాకుండా నేను కూడా ఎంపీటీసీ ఉన్నప్పుడు నాకు కూడా పంపారు మళ్ళీ 2 దేశం లక్ష్మీనారాయణ కుల్కర్ని. నేను నా సొంత డబ్బులతోటి కోర్టుకు నేను నాకు పంపించినటువంటి నోటీస్కు కోర్టుకు కూడా రిప్లై ఇచ్చి అప్పటి సందే నడుస్తుంది. అది 2011 2012 ఏమో అది డిస్మిస్ అయింది. డిస్మిస్ అయిన తర్వాత మళ్ళీ హైకోర్టుకు పోయిరాడు వేరే వాళ్ళ పేరు మీద. మళ్ళా పోయేది అంతా కోర్టు ద్వారా బెదిరించుడు కానీ. అయితే దీంట్లో ప్రభురాజ్ అనే అడ్వకేట్ ఆయన లీగల్ నోటీస్ ఇప్పుడు మేము ఈడ ఒక అసోసియేషన్ అనేది చేసినాం. ఇంతకుముందు కొర్రంల పంచాయతీలో 4 ఊళ్ళు ఉండే. వెంకటాపురం పంచాయతీ, ఇప్పుడు చౌదరడం పంచాయతీ, కొర్రంల నారపల్లి కింద అంతా కొర్రంలోనే ఉండే. దాంట్లో ఒక రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అని పెట్టినాం. అందరం పోయి ఎంఆర్ఓ ఆఫీస్లో కలెక్టర్కు అంతా ధర్నా చేసినాము, వాళ్ళకు లెటర్లు ఇచ్చినాం దీన్ని మొత్తం డీటెయిల్గా. ఇచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు ప్రభురాజు అనే అడ్వకేట్ ఏం చేసిరు, అంతా లీగల్ నోటీస్కి ఇచ్చారు. పోయిన వాళ్ళకి ఒక 30 మందికి లీగల్ నోటీస్కి ఇస్తే ఎవ్వరు రాలే. ఇక అందులో పెద్ద వాళ్ళే ఉండరు, మాజీ సర్పంచులు, సెక్రటరీలు, ఉప సర్పంచులు ఎవ్వరు రాలే. ఇక దానిలో మనమే సొంతంగా హైడ్రాకు కాలనీ వాసులు. అందు గురించి అని ఈ బోకస్ పాసులు ఈ సోమాని అన్నట్టయినా వీళ్ళు ఒక్కలే కాదు, ఈ పార్కు జాగానే కాదు, సర్వే నంబర్ 729లో కూడా తీసుకుంటూ చేసారు పట్టదారులు. ఇంకా 718 అనేది 711 10 సర్వే నంబర్. వీళ్ళంతా ఒక టీం. పట్టదారులకు వాళ్ళ పేరు మీద ఏదో చేయాలి, వాళ్ళతో డీల్ తీసుకోవాలి, ఇంకా 2-3 డాక్యుమెంట్లు సృష్టించి కోర్టుకు పోయి ఈ కోర్టు ద్వారా వాళ్ళని బెదిరించాలి. అట్లా చాలా ఉన్నాయి ఇప్పుడు ఇట్లా ఇవి. అందు గురించి అనే ఈ కోర్టులో నడుస్తున్నా కానీ కూడా హైడ్రా ఈనాడు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి ఎంతో ఇలాంటి ఇబ్బందులు అవుతున్నాయనే ఉద్దేశంతో ఇవాళ ఈ యొక్క దొంగలను వాళ్ళకు తగిన పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి ఒక హైడ్రా కమిషనర్ గౌరవనీయులు రంగరాజ్ సార్ గారు వారికి మేము ఈ కాలనీలో నేను అప్పటి సంది కూడా 2007 సంది కూడా దీని గురించి ఎంతో స్ట్రగుల్ చేస్తున్నా అని ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టిరు వీళ్ళు. కానీ అయినా కానీ మేము ఇప్పటిదాకా ఎక్కడ తగ్గలే. మీరు ముందుకొచ్చి మా కాలనీ వాసులు కూడా అందరు మీకు కంప్లైంట్ ఇచ్చినందుకు మీరు ముందుకొచ్చి ఇది చేసినందుకు మన కమిషనర్ రంగరాజ్ సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకు మరియు అందరికీ మా కాలనీ వాసులకు కానీ ఎంత ఇంట్రెస్ట్ తీసుకొని అప్పుడు ఒక్క ఇల్లు కూడా లేకుండా ఇక్కడ. థ్యాంక్ యూ.